వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈసారి మేము ఎప్పుడు చిన్న రసాలతో పడతాము. కొత్తపల్లి కొబ్బరి మామిడితో ఆవకాయ పచ్చడి పెట్టాము. మా తోటకెళ్ళి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకొచ్చాము. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలో పీచు ఎక్కువ ఉంటుంది, బాగా గట్టిగా ఉంటుంది. ముక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత బకెట్లో వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచి ముక్కలు కొట్టించడానికి తీసుకెళ్ళాం. మరీ పెద్ద ముక్కలు కాదు, మళ్ళా చిన్న ముక్కలు కాదు, మీడియం సైజులో ముక్కలను కొట్టించుకోవాలి. మామిడి ముక్కలు కొట్టించుకుని తెచ్చిన తర్వాత దాని మీద పొరలాగా ఉంటుంది. అది చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసి శుభ్రంగా ముక్కలన్నిటినీ ఒక పొడి గుడ్డ తీసుకుని తుడిచి బేషన్లో పక్కన పెట్టుకోవాలి. 5 కేజీలు మామిడికాయ ముక్కలు అయ్యాయి. ఈ సోలతో 5 కేజీలకి 5 సోల కారం, బళ్ళారి కారం తీసుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేస్తున్నా. కేజీ ఆవపిండి తీసుకుంటున్నాను. అంటే ఈ సాల్తో 2 సాల్లు ఆవపిండి తీసుకుంటున్నాను. 50 గ్రామ్స్ మెంతిపిండి తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ కప్తో 3 కలిపి మిక్స్ చేసుకుంటాను. ఉప్పు తీసుకున్నాను, ముందుగానే ఎండలో పెట్టుకున్నాను. అది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్తో హాఫ్ పోస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టుకుని ఒలుచుకున్నాను. అవి కూడా ఇందులో మిక్స్ చేస్తాను. ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అవసరమైతే మళ్ళీ 3వ రోజు మనం కలుపుకోవచ్చు. సాల్ట్ కూడా తక్కువ వేసుకోవడమే మంచిది, ఎక్కువైతే కష్టం కదండి. 3వ రోజు మిక్స్ చేసుకోవచ్చు. కేజీ పప్పు నూనె తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. పప్పు నూనె అయితే పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. అందుకని 90% అందరూ పప్పు నూనె వాడతారు ఎక్కువగా పచ్చడిలో. 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను. అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. జాడీలో ముందుగా కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు కొన్నిగా ఆవకాయ ముక్కలు తీసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేసుకోవడం వల్ల ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది. ఆయిల్లో కొద్దిగా డిప్ చేసుకుని తర్వాత కారంలో మిక్స్ చేద్దాం. ఇలా కారంలో డిప్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని అన్ని కలుపుకుని ఈ ముక్కలన్నిటిని ఇలా జాడీలో వేసుకుందాం. ఫైనల్ గా ఇలా కలుపుకుని జాడీ ఎత్తుకున్న తర్వాత
ఆయిల్ పోసుకున్నాం. ఒక 2 లీటర్లు 1.5 ఆయిల్ పడుతుంది. ప్రస్తుతానికైతే 1 లీటర్ ఆయిల్ వేసాను. 3వ రోజు యాడ్ చేద్దాం. జాడీకి మూత పెట్టి ఒక క్లాత్ ఇలా కట్టుకుని చక్కగా ఒక చోట జాడీని భద్రపరి. 3 days later. 3వ రోజు ఇలా పచ్చడిని ఒక బేషన్లో వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆవు పిండి కానీ ఉప్పు కానీ సరిపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే కారం, ఉప్పు, ఆవు పిండి అన్నీ సరిపోయినాయి. తర్వాత అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఎక్కువగా పోసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. ఆవకాయ పచ్చడి అంతా కలిపాక ఇలా మిగిలిన బేషన్లో కొద్దిగా అన్నం వేసుకుని తింటే సూపర్ ఉంటది. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.